వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలో 3వ రోజు ఘనంగా నిర్వహించిన పల్నాటి వీరుల ఉత్సవాల్లో ప్రభుత్వ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ సంప్రదాయాలకు ఆదర్శప్రాయమైన ఈ మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు జీవి ప్రత్యేకంగా ప్రారంభించారు. పల్నాటి పురాణ గాథల్లో గ్రామీణ అస్తిత్వం, కారంపూడి ప్రాంతీయ వారసత్వంలో ఎడ్ల పందాలలో ఉన్న ప్రత్యేకతను గుర్తు చేస్తూ పండుగకు భారీ సంఖ్యలో ప్రజలు, రైతులు, యువత హాజరయ్యారు. పల్నాటి వీరుల ఉత్సవాలు మన చరిత్ర గర్వాన్ని, రైతు బాలాన్ని, తెలుగు సాంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఎద్దుల పందాలు అనేవి కేవలం క్రీడలు కాదు, ఇవి రైతు సొంత గౌరవం, శ్రమ, కష్టపడి పెంచిన పశువుల శక్తిని ప్రపంచానికి చూపించే వేదిక. యువతలో ధైర్యం, క్రీడాస్ఫూర్తి, టీమ్ స్పిరిట్ పెంపొందించే ఇలాంటి ఉత్సవాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. పాల్గొనే రైతు సోదరులు, ఎద్దుల యజమానులు ఎంతో శ్రమించి పందాలలో పాల్గొంటారు. వారు అందరూ అభినందనీయులు. అలాగే పల్నాటి గర్వాన్ని ప్రతీకగా నిలిచిన వీరుల గాథలను తరతరాలు యువతకు చేరవేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇటువంటి సాంప్రదాయ క్రీడలు గ్రామీణ కుల చరిత్ర సంరక్షిస్తాయని, రైతులు పశుసంవర్ధ రంగానికి ఇలాంటి ఉత్సవాలు ఉత్సాహంగా నింపుతాయని, నాగరికత అభివృద్ధి చెందుతున్న పరంపరలు నిలిచి ఉండాలని, ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. సిద్ధాంతంలో ఆనాడు పల్నాడి బ్రహ్మనాయుడు ప్రవేశపెట్టినటువంటి సాఫ్కోడ్ సిద్ధాంతంలో మేమందరం బ్రహ్మానంద రెడ్డి గారి సారథ్యంలో మేమందరం పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది. అన్ని కులాలతో కలిసి సహపంక్తి భోజనం అనేది ఒక ఆచారంగా కొనసాగిస్తున్నారు. ఎంతో అభినందనీయం. 11వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు గారు పెట్టినటువంటి సిద్ధాంతాన్ని ఈ రోజు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఇంకా దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఈ ఎడ్ల పందాలు చక్కగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులందరికీ మరి చక్కగా ఎద్దుల పందాలు నిర్వహిస్తూ ట్రాక్టర్లు, బహుమతులు, మరి హోండా మోటార్ బైక్ పెద్ద పెద్ద ప్రైజులన్నీ పెట్టి చక్కగా ఎద్దుల పందాలు, రాష్ట్ర స్థాయి ఎద్దుల పందాలు మన కారంపూడిలో జరగటం ఎంతో అభినందనీయం. కమిటీ వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం మరి రైతాంగాన్ని అండగా ఉంటే, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్ర ఆర్థిక ప్రగతి అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అందుకే రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నారు. అందుకోసం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. మరో సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోతున్నారు చంద్రబాబు గారు. అలాగే 5 ఏళ్లు వైసీపీ పాలనలో 3 రాజధానులు కడతామని 3 ఇటుకలు పెట్టల. ఇప్పుడు అమరావతి రాజధానిని 3 ఏళ్లలో నంబర్ 1 గా పూర్తి చేయబోతున్నారు.